హలో ఆల్ అందరికీ హాయ్ అండి. ఈ సండేకి మేము వరంగల్ నుంచి ఖమ్మంకి అయితే ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయిపోయాము. సో ఖమ్మం ఎందుకు వెళ్తున్నామంటే మా మిసెస్ స్టార్ట్ అయ్యే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నారు. సో తన కంపెనీలో చిన్న అవార్డ్ ఫంక్షన్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సో ఆ అవార్డ్ ఫంక్షన్స్కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో మేము ఈ సండేకి నాకు కూడా హాలిడే దొరకడంతో మేము అవార్డ్ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళడానికి 2 వేస్లో వెళ్ళొచ్చండి. సో ఒకటి బస్ రూట్లో వెళ్ళొచ్చు, రెండోది ట్రైన్ రూట్లో వెళ్ళొచ్చు. సో మేమైతే ట్రైన్ రూట్లో వెళ్తున్నాం. సో ట్రైన్ వచ్చే గ్యాప్లో మా బాబుకి ఆకలి అవుతుందంటే పక్కనే ఉన్న రైల్వే టిఫిన్ షాప్కి తీసుకెళ్ళాను. ఈ హోటల్లో టిఫిన్ చేయడం కోసం మా బాబు డాడీ డాడీ అని వెయిట్ చేస్తున్నాడు నా కోసం. సో ఇక్కడైతే ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా అయితే అవైలబుల్గా ఉన్నాయండి. బట్ కానీ ఇది రైల్వే స్టేషన్ కాబట్టి రైల్వే స్టేషన్ క్వాలిటీలోనే ఉన్నాయి. మరి బయట దొరికేంత క్వాలిటీగా మంచిగా అయితే ఏం లేవండి. ఓకే పర్వాలేదు. సో మొత్తానికి మేమైతే ఖమ్మం చేరుకున్నామండి. ఖమ్మంలోనే ది బెస్ట్ హోటల్ అయిన రెస్టిన్ హోటల్ని ఈ టాటా ఏఐ కంపెనీ వాళ్ళు ఈవెంట్కి ఆర్గనైజ్ కోసం కంప్లీట్ డే మొత్తానికి బుక్ చేసుకున్నారండి. సో మొత్తానికి మేమైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మాట్లాడుతున్న ఈవిడ సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంట. సో మోటివేషన్గా స్పీచ్ బాగా చెప్తున్నారు. సో ఫైనల్లీ మా ఆవిడకి ఈవెంట్ని అందుకున్నారు. సో ఈ ఈవెంట్ని తీసుకోవడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ అండి. సో ఇక్కడే లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. మా విశ్వబాబు అయితే సో ఈ డే మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. సో ఫైనల్లీ మేమైతే ఈవెంట్ కంప్లీట్ చేసుకుని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ వచ్చేటప్పుడు అంటే ట్రైన్లో వచ్చామండి. కానీ ఈవినింగ్ అయితే మంచిగా ట్రైన్స్ అయితే ఏం లేవండి. సో దానివల్ల మేము బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. ఈ గ్యాప్లోనే బస్సు వచ్చేసిందండి. మా విశ్వబాబు మాత్రం చాలా అల్లరివాడు. ఎన్నిసార్లు చెప్పినా వాడు విండోలో నుంచి తల బయటికి పెట్టడం మాత్రం మానుకోవట్లేదు. సో మొత్తానికైతే మేము చిన్నగా బస్సు స్టార్ట్ అయిపోయింది. బస్సు స్టార్ట్ అయ్యేసరికి మా విశ్వబాబు బాగా మార్నింగ్ నుంచి ఆడి ఆడి అలసిపోయి డాడీ ఒడిలోనే పడుకొని నిద్రపోతున్నాడు. తండ్రి ఒడిలో పడుకొని నిద్రపోవడం అనేది చాలా పెద్ద గొప్ప వరం. సో నేను కూడా చిన్నప్పుడు ఇలాగే మా నాన్నతో పాటు ఆడుకుంటూ తిరిగేవాడిని. సో మొత్తానికైతే ఫైనల్లీ మేము తిరిగి వరంగల్ అయితే చేరుకున్నామండి. ఇది మా ఇంటికి దగ్గరలో ఏరియా. సో